మన ఊటీ న్యూస్ కి స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రీల్స్ కోసం జూనియర్ విద్యార్థిని చిత్తకొట్టిన సీనియర్లు. మైదాన ప్రాంతంలో వసతి గృహాల్లో చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించే మీడియా, హుటాహుటీన స్పందించే పాలకులు, అధికారులు, గిరిజన ప్రాంతంలో సభ్య సమాజం తలదించుకునే ఘటనలు జరుగుతుంటే తూతూ మంత్రంగా చర్యలకు పూనుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోనికి వెళ్తే అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 7వ తరగతి విద్యార్థినిపై 10వ తరగతి విద్యార్థులు దాడికి పాల్పడ్డ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లా విద్యాశాఖ అధికారిని విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఇదేమంత పెద్ద విషయం కాదనుకున్నారో ఏమో పాడేరు మండల విద్యాశాఖాధికారిని సెయింట్ ఆన్స్ ఘటనపై విచారణకు పంపారు. సదరు మండల విద్యాశాఖాధికారి సెయింట్ ఆన్స్ కు విచారణకు వెళ్లే సమయానికి 10వ తరగతి విద్యార్థులు ఒక్కరంటే ఒక్కరూ లేరు. సెయింట్ ఆన్స్ పాఠశాలలో 98 మంది విద్యార్థులకు ఈ నెల 18వ తేదీ నుండి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు ఎగ్జామ్ ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. అదే సమయంలో బాధిత 7వ తరగతి విద్యార్థిని కూడా లేకపోవడంతో ఆదివారం ఎంఈఓ విశ్వప్రసాద్ స్కూల్ యాజమాన్యం వద్ద వివరాలు సేకరించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సెయింట్ ఆన్స్ పాఠశాలలో ర్యాగింగ్ కలకలంపై జిల్లా కలెక్టర్ సీరియస్, వార్డెన్పై వేటు, హాస్టల్ నుండి బోర్డర్లు తొలగింపు అంటూ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సోమవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఘటన జనవరి 5వ తేదీ రాత్రి జరగగా విషయం ఫిబ్రవరి 16వ తేదీన వెలుగులోనికొచ్చింది. విషయం సోషల్ మీడియాలో వచ్చే నాటికి 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేసింది సెయింట్ ఆన్స్ యాజమాన్యం. 1700 మంది విద్యార్థులు సెయింట్ ఆన్స్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తుండగా కేవలం 29 మంది విద్యార్థులు మాత్రమే హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులు ఎంఈఓ విచారణ సమయానికి హాస్టల్లో లేరు. పరీక్షలకు సిద్ధం కావడానికి ఇళ్లకు వెళ్లిపోయారు. అటువంటప్పుడు 3 బోర్డర్లను వసతి గృహం నుండి తొలగించి ఇళ్లకు పంపించినట్లు ఏ విధంగా ప్రకటన ఇచ్చారో పెద్దలు సెలవివ్వాలి. అసలు విషయానికొస్తే 10వ తరగతి విద్యార్థులు హాస్టల్లో సిగరెట్లు కాలుస్తున్నారని 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో దాడి చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. హాస్టల్లో సిగరెట్లు అంశాన్ని పాత్రికేయులు సెయింట్ ఆన్స్ యాజమాన్యాన్ని వివరణ కోరగా రీల్స్ కోసం సిగరెట్ కాల్చారని, నిజమైన సిగరెట్ కాదని, ఒక పేపర్ చుట్టి కాల్చారని, వాటిని రీల్స్ చేశారని స్పష్టం చేశారు. హాస్టల్లో మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది, రీల్స్ ఏ విధంగా చేస్తున్నారంటే దీనికి బాధ్యులను చేస్తూ కేర్ టేకర్ను విధుల నుండి తొలగించినట్లు స్పష్టం చేశారు. కాగా సోమవారం ఎస్ఎఫ్ఐ, చైల్డ్ ప్రొటెక్ట్ అధికారులు పాఠశాల వసతి గృహాన్ని సందర్శించి సహచర విద్యార్థుల నుండి సమాచారం సేకరించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది, విద్యార్థులు చేసిందేమిటి, సిగరెట్ల కథ ఏమిటి అనేవి నిగ్గు తేలిస్తే భవిష్యత్తులో మరో ఘటన జరగకుండా హెచ్చరికలు జారీ చేసిన వారవుతారని చెప్పవచ్చు. అది